హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సైకాలజీలో నైతిక వికాసం, భాషా వికాసం ఈ రెండు టాపిక్లకు సంబంధించినటువంటి 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. ఈ బిట్స్ అన్నీ కూడా ఏపీ అండ్ టీఎస్, ఏపీకి నెక్స్ట్ తెలంగాణ డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి, టెట్ అండ్ డిఎస్సిలకు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ ఏది? నైతిక విలువలు అభివృద్ధి చెందే దశ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, న్యాయం, నిజాయితీ వంటి భావనలను అవగాహన చేసుకునే దశ ఏది? న్యాయం, నిజాయితీ అనేటువంటి భావనలను అవగాహన చేసుకునే దశ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, ఊహాత్మక కథలు చెప్పే దశ ఏది? ఊహాత్మక కథలు చెప్పేటువంటి దశ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, తప్పు లేదా ఒప్పుల మధ్య భేదాలను ఈ దశ అంతం నాటికి అవగాహన చేసుకుంటారు. తప్పు ఒప్పుల మధ్య భేదాలను ఈ దశ అంతం నాటికి అవగాహన చేసుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలోని పిల్లలు తల్లిదండ్రులను, పెద్దలను అనేక విషయాల గురించి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు మొదలైన ప్రశ్నలతో విసిగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలోని పిల్లలు మొండిగా, మూర్ఖంగా, పట్టు వదలకుండా ఎదిరించి మొండికేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలోని పిల్లలు శుభ్రత లేని, ఒక క్రమబద్ధం లేని సోమరులుగా ఉంటారు. శుభ్రత లేకుండా, క్రమబద్ధం లేని సోమరులుగా ఉండేటువంటి దశ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలోని పిల్లలు తమ సమవయస్కులతో ఆమోదింపబడే వారిగా, స్వీకరించబడే వారిగా ఉండాలనుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, ఈ దశలో పిల్లలు వారున్న సమూహంలోని నియమ నిబంధనలను, పిల్లల ప్రవర్తనను, మాటల తీరును సంఘీభావంతో అనుసరిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, వీరి ప్రకారం సంస్కృతి అనేది మనిషి మేధస్సులోని దృక్పథం, ఔన్నత్యం, అత్యున్నతమైన మానవ విలువలను తెలియచేసేది. ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వవిద్యాలయ కమిషన్ 1948-49. నెక్స్ట్ వన్, దీనిని అనుసరించి విద్యా ప్రణాళిక ద్వారా, విషయ బోధన ద్వారా సంస్కృతి బోధింపబడాలి. విద్య ద్వారా ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాటు సాంస్కృతిక సంప్రదాయాలను పెంపొందించాలంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4 జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ వన్, విద్యార్థులలో దురలవాట్లను, ప్రవర్తన సమస్యలను మాన్పించడానికి ఉపాధ్యాయుడికి పనికొచ్చే అంశాలు ఏవి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దండన. నెక్స్ట్ వన్, మనం ఉచ్చరించే శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది. మనం ఉచ్చరించేటువంటి శబ్దాల క్రమాన్ని నిర్ణయించేది ఆప్షన్ 3 ఫోనాలజీ. నెక్స్ట్ వన్, పదాల అర్థాలను అధ్యయనం చేసేది ఏది? పదాల అర్థాలను అధ్యయనం చేసేది ఆప్షన్ 4 సిమాంటిక్స్. నెక్స్ట్ వన్, పాఠ్య ప్రణాళికలో పొందుపరిచిన హక్కులు, విధులు అనే పాఠ్యాంశం ద్వారా విద్యావేత్తలు విద్యార్థుల నుంచి ఆశించేటువంటి వికాసం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 నైతిక వికాసం. నెక్స్ట్ వన్, స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడే దశ ఏది? స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడేటువంటి దశ ఆప్షన్ 3 కౌమార దశ. నెక్స్ట్ వన్, ఒక బాలుడి వికాస దశకు సంబంధించి సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ సాంఘిక వికాసానికి తొలిమెట్టు అనేది సరికాదు. నెక్స్ట్ వన్,
ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన వద్ద ఉన్నటువంటి బొమ్మను ఇవ్వడం ద్వారా ఓదార్చింది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేనిని తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 సాంఘిక మరియు ఉద్వేగ వికాసం. నెక్స్ట్ వన్, తమ నమ్మకాలను, వైఖరులను, విలువలను సంఘటితపరచి తనలోకి ఇముడ్చుకునే ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్లీకరణం. నెక్స్ట్ వన్, విజయ సాధనలో ప్రజ్ఞాలబ్ధి కంటే స్వీయ నియంత్రణ ముఖ్య పాత్ర వహిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డక్వర్త్. నెక్స్ట్ వన్, నిజ జీవితంలో సందర్భానుసారంగా పదాలను ఉపయోగించడం. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రాగ్మాటిక్స్. నెక్స్ట్ వన్, మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని నిర్వచనం ఇచ్చినది ఎవరు? మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి అని నిర్వచించినది ఆప్షన్ 2 హెర్కోవిట్స్. నెక్స్ట్ వన్, సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సంపాదించుకున్న విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి, సూత్రాలు, న్యాయం, ఆచారాలు మరి ఇతర సామర్థ్యాలు, అలవాట్లు మొత్తాన్ని కలిపి సంస్కృతి అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 టేలర్. నెక్స్ట్ వన్, శబ్ద అనుకరణ ప్రారంభమయ్యే దశ ఏది? శబ్ద అనుకరణ ప్రారంభమయ్యే వయస్సు ఆప్షన్ 4 12 నెలల నుంచి 18 నెలల మధ్య. నెక్స్ట్ వన్, అంతరాత్మ ఏర్పడకపోవడం వల్ల తప్పు చేసిన దానికి పెద్దగా బాధపడని దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3. సో శైశవ దశలో అంతరాత్మ అనేది ఏర్పడదు. సో అంతరాత్మ ఏర్పడకపోవడం వల్ల ఆ దశలోని పిల్లలు తప్పు చేసినప్పటికీ పెద్దగా బాధపడరు. నెక్స్ట్ వన్, శబ్ద అవగాహన దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, పదజాలం బాగా అభివృద్ధి చెందే దశ ఏది? పదజాలం బాగా అభివృద్ధి చెందే దశ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, సంక్లిష్ట వాక్య నిర్మాణం చేయడం నేర్చుకునే దశ ఏది? సంక్లిష్ట వాక్య నిర్మాణం చేసేటువంటి దశ ఆప్షన్ 1 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, ఏ దశలోని పిల్లలు తప్పు చేసి దొరికిపోయినప్పుడు బాధపడరు కానీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారి ప్రవర్తనను సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ బాల్య దశలోని పిల్లలు. నెక్స్ట్ వన్, వివిధ పదములను ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ వాటి ద్వారా వ్యక్తి తన ఆలోచనలను, తన కోరికలను, తన భావజాలమును ఇతరులకు అర్థమయ్యేలా వివరించగలగడం అనేది వ్యక్తిలోని ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 భాషా వికాసం. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రతి వ్యక్తి యొక్క భాషా వికాస క్రమానుగత దశలు ఎన్ని ఉన్నాయి? భాషా వికాస క్రమానుగత దశలు ఆప్షన్ 3 4. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. ఏ శైశవ దశ, బి పూర్వ బాల్య దశ, సి ఉత్తర బాల్య దశ. వీటిలో ఏ దశలో పిల్లలకు తక్కువ నైతిక వికాస స్థాయి ఉంటుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం? ఆన్సర్ ఆప్షన్ 1 అంటే పూర్వ బాల్య దశలోని పిల్లలకు తక్కువ నైతిక వికాస స్థాయి ఉంటుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. నెక్స్ట్ వన్, రహీం అనే పిల్లవాడు భాషా వికాసంలో భాగంగా 4 లేదా 5 పదాలతో కూడిన వాక్యాలను మాట్లాడగలడు. అయితే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం రహీం యొక్క వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 3 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, ప్రతిపాదన శిశువు తనకు ఇష్టం వచ్చిన అర్థం పర్థం లేని శబ్దాలను చేసే దశ ప్రాగ్ భాషా దశ. హేతువు పూర్వ భాషా దశ, కాలం 0 నుంచి 4 నెలలు. ఫ్రెండ్స్, ఇక్కడ
ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. బి హేతు అనేది ప్రతిపాదనకు సరైనటువంటి వివరణ. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం భాషా వికాసంలో ప్రతి శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడటానికి కావలసిన కనీస వయసు ఎంత? భాషా వికాసంలో ప్రతి శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడటానికి కావలసిన వయసు ఆప్షన్ 3 18 నెలలు. నెక్స్ట్ వన్, ఏ వస్తువుల మధ్య భౌతిక సంబంధాలను అర్థం చేసుకోవడం 4 సంవత్సరాల వయసు. శిశువు సాధారణంగా 2 పదాలతో కూడిన వాక్యాలు నిర్మించడం 12 నుంచి 18 నెలలు. పై వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఇందులో సరికానిది ఏది లేదు, ఇవి రెండు కూడా సరైనవే. సో దీనికి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, నరసింహ అనే వ్యక్తి యొక్క మాతృభాష తెలుగు, కానీ భారతదేశ ద్వితీయ భాష హిందీని నరసింహ సమర్థవంతంగా అభ్యసించాలంటే ఏ వయసులో హిందీ భాష అధ్యయనం ప్రారంభించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 7 సంవత్సరాల లోపు. నెక్స్ట్ వన్, నరసింహ అనే ఒక వ్యక్తి యొక్క మాతృభాష తెలుగు, కానీ భారతదేశ ద్వితీయ భాష హిందీని నరసింహ సమర్థవంతంగా అభ్యసించాలంటే ఏ వయసులో హిందీ భాష అధ్యయనం ప్రారంభించాలి? ఆన్సర్ ఆప్షన్ 3 7 సంవత్సరాల లోపు. నెక్స్ట్ వన్, ఒక శిశువు బంతి, రైలు లాంటి నామవాచక పదములను మరియు తన తండ్రి, తల్లి, కుటుంబ సభ్యుల పేర్లను ఉచ్చరించగలుగుతున్నాడు. అయితే ఆ శిశువు యొక్క వయసు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 18 నెలలు. నెక్స్ట్ వన్, ఏ శిశువు తన తల్లి వాక్కును గుర్తించగలగడం 7 రోజులు. బి అచ్చులతో పోలిన శబ్దాలు చేయగలగడం 6 నెలలు. సి శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడటానికి కావలసిన వయసు 1 సంవత్సరం. ఇందులో సరికానిది గుర్తించండి. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 బీసీ. ఈ రెండు కూడా సరికావండి, ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, అశోక్ అనే వ్యక్తి ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకోగలుగుతున్నాడు. అయితే ఇది అశోక్లో ఏ వికాస అభివృద్ధిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 భాషా వికాసం. నెక్స్ట్ వన్, ప్రతిపాదన 1 మగ శిశువులో కంటే ఆడ శిశువులో భాషా వికాసం ముందు జరుగుతుంది. ప్రతిపాదన 2 ఆడ శిశువులో కంటే మగ శిశువులో భాషా వికాసం ముందు జరుగుతుంది. పై వాటిలో ఏ ప్రతిపాదన సరైనది? ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి ప్రతిపాదన అనేది సరైనది, రెండవది సరైనది కాదు. సో మగ శిశువుల్లో కంటే ఆడ శిశువులలోనే భాషా వికాసం అనేది ముందుగా జరుగుతుంది. నెక్స్ట్ వన్, శిశువులో శబ్ద అనుకరణ దశ 1 నుంచి 1.5 సంవత్సరాలు. ఈ వయసులో శిశువు పెద్దల మాటలను అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా నేర్చుకునేదే శబ్ద అనుకరణ దశ. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతిపాదన, హేతువు ఇవి రెండు కూడా సరైనటువంటివే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించండి. 15 నెలల వయసులో శిశువు దాదాపు 10 మాటలను ఉచ్చరించగలడు. 3 నెలల వయసులో అచ్చులను పోలిన శబ్దాలను చేయగలగడం. శిశువులో ఇంగితాలు కనబడే దశ 4 నుంచి 12 నెలలు. ఇందులో సరికానిది గుర్తించండి. సో ఇక్కడ సరికానివి ఏవి లేవండి. సో సరికానిది అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, వయోజనులు నైతిక వ్యవస్థను ఇనుమడించుకోవడానికి ఎన్ని ముఖ్య విధులను కౌమార దశ అంతానికి సాధించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 3. నెక్స్ట్ వన్, 4 సంవత్సరాల పిల్లవాడు అబద్ధం చెప్పడం తప్పు అంటారు, కానీ ఏ దశలోని పిల్లలు పరిస్థితులను బట్టి అబద్ధం చెప్పడం తప్పు కాదని భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ.
నెక్స్ట్ వన్, ఏ వయసు పిల్లలు ఒక పనిని తప్ప ఒప్ప అనేది దాని ఫలితం ఆధారంగా మాత్రమే గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, 2 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు. నెక్స్ట్ వన్, ఏ దశలోని శిశువుకు ఏ విధమైన నైతిక విలువలు కానీ అంతరాత్మ కానీ ఉండదు మరియు వారి ప్రవర్తన ఎటువంటి నైతిక ప్రమాణాలపైన ఆధారపడదు? ఆన్సర్ ఆప్షన్ 2, శైశవ దశ. నెక్స్ట్ వన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ఆత్మభావన ఏ దశలో ఏర్పడుతుంది? ఆత్మభావన ఏర్పడే దశ ఆప్షన్ 3, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, వయోజనుల నైతిక వ్యవస్థను ఇనుమడించుకోవడానికి అవసరమయ్యే ముఖ్య విధులలో సరైనది గుర్తించండి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్ వన్, భాషా వికాసం దశల వరుస క్రమంలో 3వ దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, శబ్దానుకరణ దశ. నెక్స్ట్ వన్, భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, భాషావగాహన దశ. నెక్స్ట్ వన్, భాషా వికాసంలో మొదటి దశ ఏది? భాషా వికాసంలో మొదటి దశ ఆప్షన్ 3, ప్రాగ్భాషా దశ. నెక్స్ట్ వన్, పిల్లలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కనుక వాగుడుకాయ దశగా పిలువబడే వికాస దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వబాల్య దశ. పూర్వబాల్య దశను వాగుడుకాయ దశ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.